నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శ్రీశైల రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి పైన, అట్లనే మీ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, చాలా అప్పుల రాష్ట్రంగా జగన్ రెడ్డి తయారు చేశారని చెప్పి, ముఖ్యంగా జగన్ రెడ్డి అని సంబోధించడాన్ని ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కుటుంబంలో ఏదో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అలా అనటం అనేటువంటిది కరెక్ట్ కాదనైతే నేనైతే అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆవిడ మాట్లాడిన మాటలన్నిటికీ కూడా మరి అభివృద్ధి జరగలేదు, ఎక్కడ అభివృద్ధి జరిగింది అనేటువంటి మాట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 4.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అవ్వచ్చు, ప్రతి ఒక్క సంక్షేమం అవ్వచ్చు, రెండు విధాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. నిన్న మొన్నటిదాకా ఆవిడ తెలంగాణలో ఉండొచ్చి అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది ఆవిడకి? నిన్నగాక మొన్న తెలంగాణ ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ని ఆవిడ తిట్టింది. ఎలా అని మరి ఇదే గవర్నమెంట్తో ఇవాళ చేతులు జత కట్టారు అని అంటే మరి దీనిలో లోపాయకారి ఒప్పందాలు ఎన్ని ఉన్నాయో అటువంటిది రాష్ట్ర ప్రజలను గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఎవరిని నమ్ముకోలేదు, నేను ప్రజలనే నమ్ముకున్నాను. ఎందుకంటే ప్రజలకు నేను మంచి చేస్తాను, తద్వారానే నన్ను ప్రజలు ఎన్నుకుంటారు అనేటువంటి ధీమాతో ఉన్నారు. అది కదా నాయకత్వ లక్షణాలు అంటే. ఇవాళ మనకు అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకపోతే ఒక రకంగా. ఒకనాడేమో నేను అన్న వదిలిన బాణాన్నని మీరే చెప్పారు క్యాంపెయిన్లో. ఇవాళ అలా కాకుండా మళ్ళీ అన్న బాణం కాదు నేను అని మీరే మాట్లాడుతూ ఉన్నారు. కోపతాపాలు అనేటువంటిది సహజం, కానీ ఇలాంటి మాట్లాడేటువంటిది కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటాను. అంటే ప్రభుత్వం షర్మిలను చూసి భయపడుతుందని చెప్పి ఆమె కామెంట్ చేశారు. ఏదైతే తన కాన్వాయ్ని అడ్డుకున్నారో అదైతే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని చెప్పేసి ఆమె అంటున్నారు. అట్లా ఏం లేదండి, కాన్వాయ్ని అడ్డుకోవటం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ఉంటాయి, అనేక రకాలుగా వస్తూ ఉంటారు. దానిలో ఏంటన్నా మనకి ట్రాఫిక్ ఏమైనా ఆంక్షలు ఏదన్నా ఉంటే కనుక ఏదైనా చెప్పలేం, కానీ సిపి గారు కూడా దానికి వివరణ ఇచ్చారు. అట్లాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా మేము చేయలేదని. షర్మిల గారు ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, జగన్ రెడ్డి అనేటువంటి సంబోధన ఏదైతే ఆవిడ సంబోధించారో మరి దానిలోనే దాగుంది. మరి అన్నని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి వచ్చింది అనేటువంటిది అయితే అందరికీ అర్థమవుతా ఉంది. దాన్ని బట్టి ఏదైనా మాట్లాడగలుగుతారు కదా. షర్మిల వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీరు? అతి తొందరలోనే బయటపడతాయి కదా. ఇవాళ షర్మిల వెనకాల గతంలో ఏదైతే వైఎస్ఆర్టీపీ అక్కడ పార్టీ పెట్టినప్పుడు ఎవరుండి ఆడించారో, మళ్ళీ ఆ పార్టీనే ఇంకో పార్టీలో విలీనం చేస్తే ఎవరు ఆడించారో, ఇవాళ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలు ఆడుతూ ఉన్నారు అని అంటే దానికి ప్రోద్బలం రానున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రజలే తీర్పిస్తారు. ఎందుకంటే ఒకసారేమో మంచి అంటారు, ఒకసారేమో చెడు అంటారు. అంటే చెడు మంచి అనేటువంటి దోబూజులాటలో ఎవరు పావుగా ఉన్నారండి? ఆవిడే పావు అయ్యారు. ఎందుకంటే దోబూజులు ఆడేటువంటిది ప్రజలకి మంచి చేసేటువంటి పాలన చేస్తే దోబూజులు ఆటలో ఉన్నా కూడా ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి అని అంటారు. ఇవాళ దోబూజు ఆటలో ఉందా ఎవరండి? ఎవరు మాయ మాటలతో ఎవరు దీనిలో మీరు ఉన్నారనేటువంటిది రాష్ట్ర ప్రజలు, అలాగే విజయవాడ నగర ప్రజలు కూడా ముఖ్యంగా తెలుసుకుంటారు. దాని ద్వారానే తీర్పిస్తారు. అంటే మొన్న కర్ణాటకలో అధికారంలోకి వచ్చాం, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చాం, రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవటానికి ఆ రోజు మా నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టి చనిపోవడానికి కూడా కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మళ్ళీ నువ్వు జతకట్టావు అని అంటే దానిలోనే లోతు ఎంత ఉందో అర్థం తెలుసుకోవచ్చు. ఒకప్పుడేమో మరి ఢిల్లీనే ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని మీరు ఎన్ని రకాలుగా తిట్టారో మీకే తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇవాళ మళ్ళీ అదే పార్టీలో నేను ఉంటాను, మరి ఏదైతే మా నాన్నగారి కళ మరి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేటువంటి కళ ఇవాళ గుర్తొచ్చిందా అండి షర్మిల గారు? మీకు చెప్పండి. గతంలో మా నాన్నగారిని చంపారని లేకపోతే రోడ్డు మీద కూర్చోబెట్టారని ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఎవరితో పోల్చారండి? వీళ్ళందరూ దయ్యంతో పోల్చారు. మరి ఇవాళ దేవత అయిపోయిందా అండి? ఇవన్నీ ఏంటంటే ప్రజలందరూ గమనిస్తారు. మనం ఒక రాజకీయాల్లో లేకపోతే ప్రజల మధ్య ఉన్నప్పుడు కమిట్మెంట్ ఉండాలి, ప్రజల యొక్క ఆదరణ ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉంది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎవరు దోబూచులు ఆడినా, ఎవరు లోపాయికారి ఒప్పందాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. షర్మిల గారు కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి కంచుకోటలా ఉండే కడపలో ఇటువంటి పరిస్థితి ఎదురైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి?
చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నారు, ఏ పార్టీని నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్నటువంటి ఏదైతే వాళ్ళ నాన్నగారి పెట్టినటువంటి ఏవైతే పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలా, లేకపోతే ప్రజలకు ఏది చేయాలా, లేకపోతే ఏ డెవలప్మెంట్ చేయాలనేటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముందుకెళ్తా ఉన్నారు. మరి 151 సీట్లు వచ్చినాయి ఆ రోజున. మరి ఈ రోజు అదేవిధంగా మీరు అంటున్నారు కదా, కడప, ఇడుపులు, ఇవన్నీ కూడా పులివెందుల, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటే పులివెందుల ప్రజలకు తెలియదా అండి? రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఎవరండి? ఈ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇవాళ పులివెందుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ పోటీ చేసినా కూడా అక్కడ ప్రజలు ఎలా తీర్పిస్తారండి? రాజశేఖర రెడ్డి గారి గౌరవానికి తీర్పిస్తారు రేపు. అక్కడ ఆవిడ గెలిచిద్దని ఎలా అనుకుంటాం? ఇవాళ ఈవిడ చేసేటువంటి పనులన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే గతంలో మీరే తిట్టారు, ఒక దయ్యం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, నాన్నగారిని చంపారన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఎక్కడ పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి నష్టం అయితే ఎక్కడా లేదు. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో ఆ తర్వాత అక్కడ పరిస్థితులు అంతా మారిపోయాయి. 2 గ్రూపులుగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరు ఉన్నారో 2 గ్రూపులుగా మారిపోయింది. ఒకటి శర్మిల వైపు, ఒకటి జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ చీలిపోవడం వల్ల ఈసారి పులివెందుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందులు అంటున్నారో అంతకు ఈజీ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు కిరికిరి మంత్రి అనేటువంటి మంత్రి అంటే మరి ఆయన వర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఈయన కిరికిరి చేసేటువంటి వాడిగా గతంలోనే ప్రూవ్ చేసుకున్నాం. ఎందుకంటే ఎస్సీలను ఎవరు కూడా ఈయన దగ్గరికి రానివ్వడు. మరి ఎస్సీలు ఎలా పనిచేస్తారండి వీళ్ళకి? చెప్పండి. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా అన్నాడు ఏమైనా మాట్లాడితే. వాళ్ళు రేపు ఎలా పనిచేస్తారండి తెలుగుదేశానికి? అలాగే ముస్లిమ్స్ ఎక్కడికన్నా ఏనాడన్నా ఒక గౌరవం ఇచ్చి, ఒక పదవి ఇచ్చి, లేకపోతే ఒక మినిస్ట్రీ ఇచ్చి ఏనాడన్నా క్యాబినెట్లో పక్కన కూర్చోబెట్టుకున్నాడండి? ఎలా ముస్లిమ్స్ పనిచేస్తారు చెప్పండి? బీసీలను ఏనాడన్నా గౌరవించావా అండి? బీసీలకు ఎప్పుడన్నా ఇన్ని పదవులు వేసారా అండి? చెప్పండి. ఇవన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అంటరాని కులాలను అయితే దూరం పెట్టడము, ఆయన సామాజిక వర్గాన్ని అయితే దగ్గర తీసుకొని పాపం వాళ్ళందరికీ కూడా ల్యాండ్ తక్కువగా ఇచ్చి వాళ్ళ బెనామీలాగా తయారు చేసుకోవటం అనేటువంటిది అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి నేను దగ్గరగా ఉండాలి, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ క్యాబినెట్లో చూసుకున్నా కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు ఏనాడన్నా ఒక దళితుల్ని పక్కన కూర్చోబెట్టినటువంటి పైన మనం చూసామా? ఒక బీసీని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? ఒక మైనారిటీని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కుల రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నారు. కుల రాజకీయాలు చేస్తే అంటే అది వేరుగా ఉంటుంది. కుల రాజకీయం అంటే ఏదో ఒకరికి ఇచ్చి అది ఆకట్టుకోవటం వేరు. ఇవాళ సుమారుగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇవాళ ఈ 56 కార్పొరేషన్లు గతంలో చంద్రబాబు నాయుడికి చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదండి? ఇవాళ అట్టడుగిన వర్గాలందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళ కూడా రాజకీయ పరంగా ఎదిగింప చేయాలనేటువంటి దాంతోనే ఏదైతే 56 కార్పొరేషన్లు ఉన్నాయో దానిలో మరి అన్ని వర్గాలకు న్యాయం చేశారు. ఇవాళ కాపులు అంటారు కదా, చంద్రబాబు నాయుడుకి ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, అగ్రవర్ణ కోణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ మంచి చేయాలనేటువంటి తపన ఆయన ఎందుకు రాలేదండి? మరి మాట్లాడితే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి వేయలేనని చెప్తాడు కదా. మరి 14 సంవత్సరాలు ఎవరికి న్యాయం జరిగింది? ఈ బీసీలకు న్యాయం జరిగిందా? ఈ ఎస్సీలకు న్యాయం జరిగిందా? ఈ మైనార్టీలకు న్యాయం జరిగిందా? ఇవాళ ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి మహానేత ఆ రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళలాగా ఎలా అయితే పరిపాలన చేశారో ఇప్పుడున్నటువంటి ఈ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే న్యాయం చేస్తూ ఉన్నారు. మేడం, మీ నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అంత గాలిలో కూడా కేవలం 23 స్థానాలతోనే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం జరిగింది మల్లాది విష్ణు. ఈసారేమో సఫలింగ్లో భాగంగా వెస్ట్ ఎమ్మెల్యేని వెల్లంపల్లిని మీ దగ్గర అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన గెలిచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అక్కడ ఏదైతే కాప్ కమ్యూనిటీలో మేజర్గా ఉన్న వంగవీటి రాధాని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ రంగంలో దించుతుందనేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రాధాబాబు దిగితే ఎలా ఉంటుంది? ఏమండి, ఎవరు వచ్చినా కూడా ప్రజలు ఒకటే గమనిస్తారు. ఇవాళ నాయకుడు మంచి చేస్తే ఆటోమేటిక్గా అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళు హక్కును చేర్చుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ నాయకుడు వచ్చినా సరే, ఏ అదర్ పార్టీస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దింపినటువంటి అభ్యర్థిని ఢీకొట్టేటువంటి ఇది కూడా ఇవ్వం. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా మేము ఇళ్ళకి ఇచ్చాం, వాళ్ళ అకౌంట్కి ఇచ్చాం. తెలుగుదేశం నాయకుల్లాగా పథకం వస్తే సగం డబ్బులు వాళ్ళకి, సగం డబ్బులు వీళ్ళ జేబుల్లోకి మాత్రం అలా జరగల. అదే మా యొక్క ధైర్యం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా అందినాయి. ఇంకా అందనటువంటి కూడా మేము ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ గత 3-4 రోజుల నుంచి కూడా 64 డివిజన్లో, సెంటర్లో ఉన్నటువంటి 64 డివిజన్లో కూడా ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
చిన్న చిన్న ఏదో మేజర్ ఇష్యూస్ ఉంటే అవి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఇమీడియట్గా వర్క్ చేసే విధంగానే మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గం అంటేనే మరి మా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మరి గతంలోనే 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం సెంట్రల్ నియోజకవర్గాన్ని. మరి ఇది కాదా మార్పు అంటే? ఇవాళ ఎక్కడో ఒక గుంటను చూసి తెలుగుదేశం నాయకులు ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని వెళ్ళి పాపం, ఎందుకంటే వాళ్ళకి రోజు ఫోటోలు ఎక్కడో చోట పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఒక గుంట తీసుకెళ్ళి కండవా వేసుకొని వాళ్ళు ఫోటో దిగి పోజిస్తున్నారు. అంటే విజయవాడలో మొదట ఓడిపోయే సీటే విజయవాడ సెంట్రల్ అంటున్నారు చాలామంది. చాలామంది ఏమనరండి, ఎందుకంటే కొంతమంది అంటున్నారేమో, ఎందుకంటే కొన్ని పార్టీలు, ఎందుకంటే ఎవరి కాలం గెలవాలి గెలవాలని అంటాం, గెలవాలి అనుకుంటాం తప్పు లేదు. కానీ మనం ఏం చేసాం, ప్రజలకి మన వల్ల ఎంత ఉపయోగం జరిగింది ఆ కుటుంబాలకి అనేటువంటి దాన్ని బ్యారేజ్ వేసుకుంటారు ప్రజలు రేపు. అంతేగాని ప్రతివాడు దిగినోడు అలా నేను గెలుస్తాను అంటారు. కానీ మేమేమంటున్నామంటే ప్రజలకు ఏవైతే కుటుంబంలో మంచి జరిగిందో ఆ మంచే రేపు మాకు ఓటు రూపంలో మారుతుందని మేము అనుకుంటున్నాం. అంటే వెల్లంపల్లి ఏదైతే ఇక్కడికి వచ్చారో ఇక్కడ క్యాడర్ వెల్లంపల్లికి సపోర్ట్ చేయట్లేదు, అంతా వెల్లంపల్లిని వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. అట్లా ఏం లేదండి, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు విష్ణు గారికి కూడా ఇబ్బంది ఉంటుంది. తన ఎమ్మెల్యేగా కంటిన్యూగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆయనకు కూడా ఎంతో కొంత బాధ ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి కులాల ఈక్వేషన్స్ లేకపోతే ఆయనకు ఉండేటువంటి పరిగణలు ఉంటాయి కాబట్టి మరి దానిలో భాగంగానే కొంచెం ఎమ్మెల్యే గారిని కొంచెం ఆగమంటూ చెప్పడం జరిగిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. కానీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మా ఎమ్మెల్యే విష్ణు గారికి డెఫినెట్గా న్యాయం జరుగుతుందని హామీ కూడా ఇచ్చారు ఆల్రెడీ. దాని ద్వారానే ఎమ్మెల్యే గారు కూడా మాతోనే కలుస్తారు. మేము అందరం కలిసే సెంట్రల్ నియోజకవర్గాన్ని మళ్ళీ ఇంకొకసారి అధికారంలో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే సామాజిక వర్గాలు లేకపోతే డివిజన్లు లేకపోతే కొలగణలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు కూడా ఏ నాయకుడు చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దమ్ముగా 5 సంవత్సరాల పరిపాలన చేశారో ఆ పరిపాలనే నిదర్శనం రేపు సెంట్రల్ నియోజకవర్గం గెలవబోతాం. సెంట్రల్లో ముఖ్యంగా సామాజిక వర్గంగా చూసుకుంటే కాపులు అలాగే బ్రాహ్మణులు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ఒక వైసీ అభ్యర్థిని పెట్టడము, అటువైపు ఏమో కాపీ అభ్యర్థిని టీడీపీ వాళ్ళు కాపీ అభ్యర్థిని పెట్టడం వల్ల ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం లేదంటారా? చెప్పాను కదా, ఇవాళ రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఎవరు కూడా కులాలని లేకపోతే ఏంటనేటువంటి చూడట్ల. మంచి చేసేటువంటి నాయకుడు ఉన్నాడా లేదా అనేటువంటిదే ప్రజలు గమనిస్తారు. వీళ్ళు వస్తే మాకు మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం దొరికితే ఓటు ఆటోమేటిక్గా ఓటు పడిపోతుంది. అంతేగాని ఆ కులమా ఈ కులమా అనేటువంటిది ఎవరు చూడట్ల.